హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న లెవెల్స్ గురించి ఒకసారి మాట్లాడదామండి. నిఫ్టీ మనం ఏమనుకున్నామండి, ఈ లైన్ని క్రాస్ కాదు, ఈ లైన్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని అనుకున్నాం. కాకపోతే ఈ లైన్ భారీగా గ్యాప్ డౌన్ అయిందండి. అలా లైన్ క్రాస్ అయ్యి కిందికి వచ్చింది. ఎందుకంటే నిన్న ఫెడ్ రిజల్ట్ వచ్చినాయండి, మిడ్ నైట్ 12 తర్వాత యుఎస్ సంబంధించిన ఫెడ్ రిజల్ట్స్. అందులో మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే 100 బేసిస్ పాయింట్స్లో, అంటే ఇయర్లీ 4 క్వార్టర్లు ఉంటాయి కదా, 4 క్వార్టర్లకి ప్రతి క్వార్టర్కి 0.25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని అనుకున్నది మార్కెట్. కాకపోతే ఆయన మార్నింగ్ ఫెడ్ పావెల్ గారు ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో పావెల్ గారు, ఆయన ఏం చేశాడంటే అట్లా 4 సార్లు మేము కట్ చేయము, ఇయర్లీ ఒక 2 సార్లనే కట్ చేస్తాం, అంటే 0.50 బేసిస్ పాయింట్స్గా కట్ చేస్తామనేసరికి మార్కెట్ చాలా నెగిటివ్గా తీసుకుందండి. అందుకోసం మనకి మార్నింగ్ మనీ కంట్రోల్లో కనుక చూస్తే ఇదేం మార్కెట్ అండి, మన ఎస్జిఎక్స్ నిఫ్టీ 300 పాయింట్స్ పడిపోయిందండి. 350 పాయింట్స్ పడిపోయింది. ఇంత భారీగా పడిపోతే ఎట్లా ఫుల్ లాంగ్ గ్యాప్ డౌన్ అవుతుంది. అదే జరిగింది. ఇది ఫెడ్ ఎఫెక్ట్ అండి. యుఎస్ మార్కెట్ మొత్తం ఒక యుఎస్ మార్కెటే కాదండి, ఎంటైర్ ఏషియా మార్కెట్, అన్ని మార్కెట్లు పడిపోయాయండి, చాలా భారీగా పడిపోయాయి. నాస్డాక్ అయితే 500 పాయింట్స్ పడిపోయింది, అండ్ డౌ జోన్స్ అయితే 1100 పాయింట్స్ పడిపోయింది. ఇట్లా భారీగా తగ్గింది. అందుకోసమే మార్కెట్ ఇంత గ్యాప్ డౌన్ అయింది. సో మన లెవెల్స్ ఇక్కడ ఏం లేవండి. నేను యాజ్ పర్ ఓపెనింగ్ కూడా నేను ఇలా టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ పెట్టలేదండి, ఎందుకంటే నాకు పని ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళాను. నేను ఇది ఇవాళ మార్కెట్ కూడా మార్నింగ్ అసలు ఏం లేదండి, ఒకటే క్యాండిల్ చూపిస్తాను నేను. ఇది ఒకటే క్యాండిల్, స్టార్టింగ్ క్యాండిల్, ఆ తర్వాత థర్డ్ క్యాండిల్, అంతే. మార్కెట్ ఒక 50 పాయింట్స్ లోపలనే మార్కెట్ ప్రైస్ అనేది తిరిగింది. ఇవాళ ఏం లేదండి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనము ఇది మల్టిపుల్ సపోర్ట్గా ఉందండి, ఒక్కసారి 2 సార్లు. సో ఇది కనుక కిందికి దిగింది అనుకోండి, రేపు కూడా ప్రైస్ మనము 23,250 వరకు కూడా చూడొచ్చండి. ఈ లో ఎంత ఉంది, 359, ఈలో 263, అంటే 250 వరకు కూడా చూడొచ్చండి. ఒకవేళ రేపు మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుందో చూసి దాని ప్రకారం మనం చెప్పచ్చు మార్కెట్. నేను అయితే అసలు ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ కావాలండి, కాలేదు. దీనివల్లనే ఏమో మరి ఇక్కడ నుంచి అనేది రివర్స్ అవుతుందా చూడాలి. జస్ట్ నేను గెస్ చేస్తున్నాను అంతే. నేను చాలాసార్లు రాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేం దేవుణ్ణి కాదు, ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుందంటే పెరగడానికి, దిగుతుందంటే దిగడానికి. ఏమో ఇది ఇక్కడ అంతా చాలా మంది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే చెప్తారు, అదే 100% గ్యారెంటీ అని కాదు. మనం కేవలం ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, మేబీ డేలో రెడ్ లైన్ సంబంధించినవి, బ్లూ లైన్ సంబంధించినవి చెప్తాను. అందులో మనం ఒక డైలీ ఒక 20 పాయింట్స్ క్యాప్చర్ చేసిన, 20-25 పాయింట్స్ క్యాప్చర్ చేసిన, ఒక లాట్ కాదండి, మినిమం 4 లాట్లు తీసుకోవాలి. 4 లాట్లు తీసుకుంటే మనకి ఖచ్చితంగా డైలీ మన ప్రాఫిట్ 2000 ఉంటుందండి, 2,000 to 3,000 ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, నేను మినిమం చెప్తున్నాను. అందుకోసమే నేను లెవెల్స్ ఫాలో అవ్వండి అని చెప్తాను. ఇలాంటివి జరుగుతాయి. మార్కెట్ భారీగా గ్యాప్ అప్ అవ్వడం, గ్యాప్ డౌన్ అవ్వడం, ఇలా జరగడం వల్ల మనము ఓవరాల్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరుగుతుందని లాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి, లాంగ్ టార్గెట్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇలా చిన్న మేబీ డేలో ఎన్ని ఉంటాయి, మహా అంటే 100 పాయింట్స్ రేంజ్ బౌండ్లో ఉంటాయి మన టార్గెట్స్ అన్నీ. మనం అందులో ఒక 20 to 25 మనం పాయింట్స్ గెయిన్ చేసినా మనమే గ్రేట్ అండి. అందుకోసం ఒక్క లాట్ తీసుకుంటే మీకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఒక్క లాట్కు ఒకవేళ 20 పాయింట్స్ అంటే ఎంత అండి, 500 రూపాయలు. అదే 4 లాట్లు తీసుకుంటే 2,000 రూపాయలు. ఖర్చులు పోను $18 పడుతుంది.
అందుకోసమే మీరు చిన్న చిన్న టార్గెట్స్ చూసుకోండి. మార్కెట్లో పెద్దగా మనం వెళ్ళకూడదు, వెళ్ళి లాస్ కాకూడదు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి, అన్ని గ్యాప్ డౌన్ అయినాయి. రేపు ఏమవుతుందో చూద్దాం. నేనైతే ఇక్కడ నుంచి దిగదు అనుకుంటున్నాను. ఒకవేళ దిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా దిగుతుందని కాదు, ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ ఈ రేంజ్ బౌండ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మంత్ మొత్తం ఎలా ఉన్నాయి, ఇలా ఎక్స్పైర్ అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ ఈ మంత్కు ఇంకొక ఎక్స్పైర్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్కు చూద్దాం మనం. ఓకేనా, నేను లెవెల్స్ చెప్తానండి. రేపటి లెవెల్స్ చెప్తాను శుక్రవారం నాడు. కాల్ వచ్చి 23,850 కావాలండి. $23,850 కాలు. ఇంకోటి 24,050 పుట్. $24,050 పుట్ విత్ ప్రీమియమ్స్ చెప్తాను. 24,000 ఫస్ట్ 24,050 పుట్ చూడండి. 24,050 పుట్ 98 దగ్గర క్లోజ్ అయిందండి. అయ్యో, వీటి లెవెల్స్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి రేపు. వాళ్ళని వీటికి సంబంధించిన లెవెల్స్ నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. జస్ట్ కాల్ అండ్ పుట్టే చెప్తాను. దీనికి 23,950 ఎబో అయితే 23,350 ఎబో. 24,400 23,400 ఎబో అయితేనేమో కాల్ బై చేసుకోండి. 23,950 బిలో అయితే 23,950 బిలో అయితే పుట్ను బై చేసుకోండి. ఓకేనా, నేను జస్ట్ వీటి ప్రీమియం చెప్తలేను. ప్రీమియమ్స్ నేను ఖచ్చితంగా టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. టెలిగ్రామ్లో చూసుకోండి. నా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఆ గ్రూప్లో యాడ్ కాండి. ఓకేనా, అందులో ఇస్తాను నేను. నాది ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ అని ఉంటుంది, కొట్టండి. ఇంకోటి ఏంటంటే 51,300 కాల్. 51,300 కాల్ ఒకటి, 51,900 పుట్ ఒకటి. $51,900 పుట్. ఇవి ఎప్పుడు బై చేసుకోవాలంటే ఈ కాల్ పుట్లు ఒకవేళ 51,600 ఎబో 51,600 ఎబో కనుక క్యాండిల్ క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి. 51,500 బిలో 51,500 బిలో అయితే పుట్ బై చేసుకోండి. ఓకేనా, వాటి ప్రీమియమ్స్ నేను అందులో టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇవాళ ఇంతేనండి వీడియో. మార్కెట్ అసలు ఇది నేనేమనుకున్నానంటే ఫెడ్ చైర్మన్ మార్నింగ్ వరకు బాగానే ఉండండి, మిడ్ నైట్ వరకు బాగానే ఉండింది. ఏంటంటే ఆయన పావెల్ గారు ఏమన్నారంటే ఓకే రేట్ కట్ చేస్తామన్నారు. రేట్ కట్ చేస్తామనడం అనేది మార్కెట్కి పాజిటివే. కానీ ఆయన మార్నింగ్ చేసిన, మన ఇండియన్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ చేసిన కామెంట్ ఏంటంటే నేను 0.25 బేసిస్ పాయింట్స్ కాకుండా 0.50 కట్ చేస్తాననడం మార్కెట్కి బిగ్ నెగిటివ్ అయిపోయింది. అదేవిధంగా ఈ బాండిల్స్ కూడా పెరగడం, అండ్ వడ్డీ రేట్లు ఇది మన డాలర్ ఇండెక్స్ పెరగడం, ఇవి డేంజర్ అండి మార్కెట్కి, నెగటివ్. ఇవి రెండు పెరిగాయి అనుకోండి, రెండిటికి లాభం అండి. ఒకటి ఫార్మాకి, రెండు ఐటీకి. సో మనం వీటిని కూడా వాచ్ చేయాలి. నేను ఒక చిన్న సజెషన్ అండి ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాల్సింది, మీరు ఎప్పటికప్పుడు మార్కెట్లో అంటే ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ ఈవెంట్స్ ఉన్నాయి, యూఎస్ సంబంధించినవి, జపాన్ సంబంధించినవి,
ఇంకా యూరోపియన్ యూనియన్ వాళ్ళకి సంబంధించినవి ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా అని మనకు మనీ కంట్రోల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనీ కంట్రోల్ యాప్లో అన్నీ ఇస్తారు. ఆ ఈవెంట్స్ని వాచ్ చేసుకుంటూ కూడా మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నేను నిన్న ఇది వీడియోలో చెప్పలేదు, అది బిగ్ మిస్టేకే. ఇది నేను కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాను. సో ఫ్యూచర్లో ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మళ్ళీ రేపు కలుస్తాను ఇంకో వీడియోతో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.